హాయ్, నేను ఈరోజు మీకు సముద్రం ఒడ్డున కూర్చున్న మీరా అనే అమ్మాయి కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సముద్రపు తీరాన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మీరా అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఆ గ్రామంలో ఉన్న అందరికీ అన్నీ అవుతూ అందరి అవసరాలను తీర్చు చివరికి తనను తానే మర్చిపోయేది. అలా అలా తను నడుచుకుంటూ అలలను దాటి సముద్ర తీరాన ఒంటరిగా కూర్చుంది. అప్పుడు ఆమెకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఒక చిన్న మాటనే కాదు, ఆమె ప్రపంచాన్ని బద్దలు చేసింది. ఆమె ఎంతగానో నమ్మిన వ్యక్తి తనని మోసం చేశాడు. కానీ తను బయటికి ఏడవలేదు, పెద్దగా అరవలేదు. కానీ లోపల ఎంతో కుమిలిపోయింది. అలా నడుచుకుంటూ అలలను దాటి సముద్రపు ఒడ్డున వచ్చి కూర్చుంది. అలా మీరా ప్రతిరోజు అక్కడికి వచ్చి కూర్చునేది. ఎటువంటి సమాధానాల కోసం కాదు, తన మనసులోని మాటలని చెప్పుకోవడం కోసం. సముద్రం తనకి ప్రశాంతంగా నిశ్శబ్దంగా తనకి తోడుగా తన పక్కనే ఉండేది. ఆ కంపానియన్షిప్లో మీరా తనను తను మెల్లగా నిదానంగా మారడం మొదలుపెట్టింది. తన కోసం తానే రాయడం మొదలుపెట్టింది. తన కోసం తనే వండుకునేది. ఇతరులకి నో అని చెప్పడం నేర్చుకుంది. ఇతరులకు నచ్చినట్లు కాకుండా తనకి నచ్చినట్లు బ్రతకడం మొదలుపెట్టింది. తనలోని బాధనంతా తీసివేసింది. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తుంది. అలా ఒకరోజు తన స్నేహితురాలు తనతో సముద్రపు తీరానికి వచ్చి ఒడ్డున వచ్చి కూర్చుంది. నీలో చాలా రోజుల నుంచి ఒక మార్పు గమనిస్తున్నాను. ఈ మార్పుకి కారణం ఏంటి? ఎంతో ప్రశాంతంగా ఉన్నావని తనని అడిగింది. అప్పుడు మీరా అలల వైపు చూస్తూ చిరునవ్వుతో తన గుండెలపైన చేయి వేసుకొని తన స్నేహితురాలతో ఇలా చెప్పింది. ఆ సముద్రం నన్ను ఎటువంటి ఒత్తిడి చేయలేదు, నన్ను మారమని చెప్పనూ లేదు. కానీ ఆ నిశ్శబ్దంగాలో నన్ను నేను వినగలిగాను, నన్ను నేను మార్చుకోగలిగాను అని చెప్పింది. అప్పుడు తన స్నేహితురాలు, అయితే సముద్రం నిన్ను మార్చిందా అని అడిగింది. అప్పుడు మీరా, సముద్రం నన్ను మార్చలేదు, నా హృదయం నన్ను మార్చింది. కానీ దానికి కారణం ఆ సముద్రం అయింది. కానీ ఆ సముద్రం నన్ను నేను గుర్తించడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది. అదే నాకు ఇచ్చిన మొదటి బలం అని చెప్పింది. ఈ విధంగా సముద్రం మీరాని తనను తను తెలుసుకోవడానికి ఒక ప్రశాంతతమైన ఒక చోటుని ఇచ్చింది. మరి మీలో ఎంతమంది మీరాలో ఉన్నారు? ఎంతమందికి అటువంటి సముద్రం ఇచ్చే అవకాశం కావాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మెయిల్ ఐడికి ఒక చిన్న మెసేజ్ చేయండి.